మీరిక్కడ పడుకోండి అని చెప్పేసి సింధూర అంటూ పడుకుంటూ ఉంటుంది. ఇక సింధూర పడుకున్నాక చంటి కూడా పడుకుంటూ ఉంటాడు. అలా ఇద్దరు ఒకరికొకరు సపరేట్‌గా పడుకుంటూ ఇక మిస్ సింధూర అయితే లేచి ఏంటి ఈయన లెగలేదు అని చెప్పేసి అయితే చూస్తూ ఉంటుంది. అలా చూడగానే చంటి అయితే పడుకుంటూ ఉంటాడు. సరేలే పడుకున్నాడు కదా అని పడుకుంటూ ఉంటుంది. ఇక చంటి కూడా లేచి చూస్తూ ఉంటాడు. అమ్మాయి గారికి ఆకలేయడంలో లేదా ఏంటా అలా పడుకుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆయన అలా అంటూ ఆలోచిస్తూ ఉంటాడు. అమ్మాయి గారికి ఆకలేస్తుందేమో పాపం నా వల్ల తినకుండా పడుకున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు చంటి. ఇక అనుకొని ఏం చేయలేక చంటి అయితే లోపలికి వెళ్ళి అన్నం అవైతే వేసి తెస్తూ ఉంటాడు. ఇక ఏంటి సౌండ్ అని చెప్పేసి సింధూర అయితే లేస్తూ ఉంటుంది. లేచి చూస్తూ ఉంటుంది. పాపం ఆకలేస్తుంది గల అందుకే మధ్యరాత్రిలో లెగిసి తింటున్నారు. తిన్నీలే మళ్ళీ నేను పిలిస్తే అలిగి తినడం మానేస్తారు తిన్ని అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది సింధూర. ఎంత ఆకలేసిందో పాపం అలిగి పడుకున్నాడు. అదేదో అలగకుండా తినేసి పడుకోవచ్చు కదా అని సింధూర అంటూ ఉంటుంది. సరేలే తిన్నీలే అని చెప్పేసి పడుకుంటూ ఉంటుంది. ఇక చంటి అయితే ప్లేట్లో అన్నం కూర వేసైతే బయటికి తీసుకొని వస్తూ ఉంటాడు. ఇక సింధూర అయితే పడుకుంటూ ఉంటుంది. అలా పడుకుని ఉన్న సింధూర దగ్గరికి చంటి వచ్చి కూర్చొని సింధూరని అయితే లేపుతూ ఉంటాడు. అలా లేపగానే అక్కడ కూర్చొని ఆ సింధూరకైతే అన్నం కలిపి తినిపించడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇక సింధూర అయితే లేచి కూర్చుంటూ ఉంటుంది. అలా లేచి కూర్చుంటూ ఉన్న సింధూరకైతే దగ్గరుండి అన్నం కలిపి తినిపించడానికి సిద్ధమవుతూ ఉంటాడు చంటి. ఇక అది చూసి సింధూర చంటికి ఎదురుగా కూర్చొని అలా చూస్తూ ఉంటుంది. ఇక చంటి అన్నం కలుపుతూ ఉంటే చంటి వైపు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది సింధూర. ఇక సింధూర వైపు చూస్తూ ఉంటాడు చంటి.